గ్రామ దేవతలు చల్లని దేవతలు. వీళ్ళు అన్ని కులాల వారిని అక్కున చేర్చుకున్నారు. వీళ్ళుండే ప్రాంతం నిషిద్ధ ప్రాంతం కాదు, అదొక రక్షిత స్థలం. తెలంగాణ జీవనంలో గ్రామ దేవతల ఆరాధన ఎంతో ముఖ్యమైంది. ప్రతి ఆషాఢ మాసంలో ఈ గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యాన్ని బోనం అన్నారు. ఈరోజు మన బోనాల్లో అసలు గ్రామ దేవతలు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న కథలేంటి, వారి శక్తి సామర్థ్యాలను వివరించే గాథలు, ఇక బోనాల వెనుకున్న శాస్త్రీయత ఈరోజు చూద్దాం. భారతీయ విశ్వాసాల్లో గ్రామదేవతల ఆరాధన అతి ప్రాచీనమైనది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో గ్రామదేవతలను పూజించే విధానం కనిపిస్తుంది. గ్రామదేవతలు 7 అక్కా చెల్లెళ్లని, వారు గ్రామాన్ని కాపాడతారని ప్రజల విశ్వాసం. ప్రాంతాలను బట్టి గ్రామదేవతల పేర్లు వేరుగా కనిపిస్తాయి. జాతరలు, కొలువులు, పండుగలు పేరేదైనా అన్నీ గ్రామదేవతల ఆరాధనే. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా ఉన్న గ్రామదేవతలు తెలంగాణ ఆదిమ సంస్కృతికి ఆనవాళ్లని చరిత్ర చెబుతుంది. గ్రామదేవతల ఆరాధన ఏ మతానికి సంబంధించింది కాదు. చరిత్ర వీరిని వీరవనితలుగా చెప్తుంది. ఏ గ్రామదేవత చుట్టూ అల్లుకున్న చరిత్రను, సాహిత్యాన్ని చూసినా ఆమె ఊరికి మంచి చేసిందని, సాహసాలు చేసిందని కనిపిస్తుంది. గ్రామదేవతలు బలవంతులని, వారికి కష్టాలు గట్టెక్కించే శక్తులున్నాయని మహిళల నమ్మకం. అందుకే గ్రామదేవతల ఆరాధన ప్రారంభమైంది. తొలినాళ్లలో గ్రామదేవతల పట్ల దైవభావన లేదని, కేవలం గ్రామాన్ని కాపాడే వీరవనిత అనే భావనే ఉండేది. తరువాత కాలంలో గ్రామదేవతలను పూజించే విధానం ప్రారంభమైందని అంటారు. అప్పుడు పుట్టుకొచ్చినవే కొలుపులు, జాతరలు, పండగలు. తెలంగాణలో గ్రామదేవతలు 7: పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళి. ఈ దేవతల చుట్టూ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర, సాహిత్యం దాగి ఉంది. వీరిపై అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరి మహిమలను వర్ణిస్తూ ప్రదర్శనలిచ్చే కళాకారులు కొన్ని కులాల్లో ఇప్పటికీ కనిపిస్తారు. ఎల్లమ్మ దేవత ఇమ్ము మా కులమందు సంతాన సౌఖ్యంబు సంతతంబు. పోచమ్మ, మైసమ్మ లాచంద్ర తారార్కంబైన సత్కీర్తులనందజేయు అంటూ ఆ దేవతలు కుటుంబాన్ని, కులాన్ని, గ్రామాన్ని రక్షించాలని కోరుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడంతో పాటు మనకు గ్రామ దేవతలను కొలిచే విధానంలో మనకు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం కనిపిస్తుంది. వీళ్ళ చుట్టూ అనేక కథలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలను పొగుడుతూ సాగే కథనాలు చాలా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ కథలు చెప్పేవాళ్ళు కొన్ని కులాల వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే బైండ్ల వారు, కొళ్ళ కురమలు, ఇలా కేవలం బోనాల పండుగప్పుడు మాత్రమే కాకుండా ఎవరైనా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసుకున్నా, పోచమ్మ పండుగ చేసుకున్నా వీళ్ళని పిలిపించి మరీ ఆ కథ వినిపించుకుంటారు. గ్రామ దేవతల మీద ఎన్నో కథలు ఉన్నాయన్నారు కదా, నాకు ముందర ఎల్లమ్మ కథ చెప్పండి. తల్లి నిన్ను దలచి దండంబు పెట్టి కరమెత్తి మొక్కేదానగన్న తల్లి, అవని లోపల నీవు అంబవే తల్లి, అవని లోపల నీవు అంబవే తల్లి. ఇల్లిల్లు నీ పూజ ఇష్టముగా చేసి జగను మాత నిన్ను జగమెల్లగొలిచేరో, జగను మాత నిన్ను జగమెల్లగొలిచేరు. కోపగించకు తల్లి ఓ దేవతమ్మా. ఇప్పుడు ఈ కథలు చెప్తురు కదా, ఎంతసేపు సాగుతాయి ఇవి ఒక్క కథ మొదలు పెడితే? మేము 10-10:30 అట్లా స్టార్ట్ చేస్తాం. రాత్రి 10 గంటలు 10:30 అట్లా చేస్తే మళ్ళీ పొద్దుగల 8-8:30 అట్లా అంటే దాదాపు 10 గంటలు, 10, 11, 12 గంటల దాకా కూడా అవన్నీ ఈరబోనాలు, అవన్నీ మధ్యలో కొట్నాలు పెట్టుడు, కథలు చెప్పుడు, అమ్మవారు ఎట్లా కొట్టింది, ఏంది, ఏం సంగతి, అదంతా మొత్తం చరిత్ర చెప్పాలంటే ఆ టైం మొత్తం. అయితే ఇది మామూలుగా 4-5 రోజుల కథలు ఉంటాయి. ఎల్లమ్మ కథ అంటే 7 రోజుల కథ. ఎల్లమ్మ అంటేనే వీరత్వం అంటారు కదా, మరి వీరత్వం గురించి ఏదైనా ఒక పాట. మమ్మల్ని రూపు వరియ రాజుల కిరక వంకాల పరంజ్యోతివమ్మ, ఆదిమ శక్తి ఓయమ్మ, మమ్మల్ని రూపు వరియ రాజుల కిరక వంకాల పరంజ్యోతివమ్మ, ఆదిమ శక్తి ఓయమ్మ. నిన్ను గెలవని వాడు కార్తీక మహారాజు నీతోటి గెలవలేడమ్మా, నీతోటి గెలవలేడమ్మా. నిన్ను గెలవని వాడు కార్తీక మహారాజు నీతోటి గెలవలేడమ్మా, నీతోటి గెలవలేడమ్మా. ఇంకా ఏమేమి పాడతారు మీరు పోచమ్మ, ఎల్లమ్మ కాకుండా? ఎల్లమ్మదొకటి, ఈదమ్మదొకటి, మైసమ్మ పండుగ చేస్తారు. అది మామూలుగా ఒక్కొక్క రోజు పండుగలు, ఒక్కొక్క రోజు పండుగ. మైసమ్మదంటే పోషమ్మద. పెద్దమ్మ, మహంకాళి శక్తి స్వరూపులు.
రాక్షసులు, దయ్యాలు, భూతాలు వంటి వాటి నుంచి రక్షిస్తారని ప్రజల విశ్వాసం. దుష్టశక్తులు రాకుండా కాపాడుతుందని వారి నమ్మకం. ఇక పోచమ్మను అందరినీ కాపాడే తల్లి అంటారు. పోచమ్మకు మసూచి కలిగించే శక్తి ఉందని, అందుకే మసూచి వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుతూ ఉంటారు. ఇంటి నుంచి కళ్ళు పోస్తామని, మసూచి తొందరగా తగ్గిపోవాలని. మసూచి వచ్చినప్పుడు కూడా అమ్మవారు పోసిందని, పోచమ్మ పోసిందని అంటూ ఉంటారు. పోచమ్మల్లో కూడా నల్ల పోచమ్మ, అంబడి పోచమ్మ, బద్ది పోచమ్మ ఉంటారు. వీళ్ళల్లో నల్ల పోచమ్మ చాలా శక్తివంతురాలని నమ్ముతారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, అంటువ్యాధులు సోకకుండా ఉండడానికి వేప ఔషధంగా ఉపయోగపడుతుందని కనిపెట్టి దానికి ప్రతిరూపంగా పోచమ్మను పూజించారు. ఆమెను కొలిస్తే ఆరోగ్యాలు చల్లగా ఉంటాయని భావించారు. అందుకే పోచమ్మ మసూచికి అధిదేవత అంటారు. ఆమె ఆగ్రహం వల్లే మసూచి వస్తుందని నమ్మేవాళ్లు. మసూచి అంటే చికెన్ పాక్స్. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చేంత వరకు మసూచికి వేపాకునే మందుగా వాడారు. అందుకే వేప చెట్టును పోచమ్మగా కొలిచి బోనాలు సమర్పించేవారు. ఇక వ్యవసాయానికి నీరు, పశువులు ముఖ్యమైనవి. అందుకే తమను మాత్రమే కాక పశువులను వ్యాధుల నుంచి రక్షించి చెరువు కట్టలను కాపాడాలని మైసమ్మను కొలుస్తారు. మైసమ్మను ప్రతిష్ఠించిన ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది. గడ్డిలో అయితే గడ్డి మైసమ్మ అని, చెరువు కట్టల మీద అయితే కట్ట మైసమ్మ అని పిలుస్తారు. గ్రామదేవతల ఆరాధనలో మనకు ప్రధానంగా కనిపించేవి పసుపు, కుంకుమ, వేపాకు, బోనంకొండ. అంటే మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేసేదే గ్రామదేవతల ఆరాధన అని చెప్పచ్చు. వేపాకు ఎన్నో రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అలాంటి వేపాకును మనం బోనంకొండలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఇక పసుపు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ముందుగానే కనిపెట్టారు మన పెద్దోళ్ళు. ఇక గ్రామదేవతల పూజా విధానంలో ప్రధానమైనవి పసుపు, కుంకుమ, వేప, బోనం. అంటే మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధమే గ్రామదేవతల పూజలో కూడా కనిపిస్తుంది. అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగించే వేపను అమ్మవారి పూజల్లో చూడొచ్చు. ఇక పసుపులో రోగ నిరోధక శక్తి ఉందని ముందే కనిపెట్టి దాన్ని కూడా వీరి పూజా కార్యక్రమాల్లో వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకు గ్రామదేవతల గుళ్ళు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. గ్రామదేవతల గుళ్ళన్నీ ఊరు పొలిమేరల్లోనో, పంట పొలాల మధ్యలోనో, చెరువు గట్టు మీదో లేదా వేప చెట్టు మొదట్లో ఉన్న రాయికి పసుపు కుంకుమ రాసి అమ్మగా భావించి కొలిచేవారు. లేదంటే ఇలా పంట పొలాల మధ్య 4 రాళ్లను చతురస్రాకారంలో పేర్చి దానిపైన ఒక పెద్ద రాయి పెట్టి, అంటే ఒక గూడులా తయారు చేసి అందులో గ్రామదేవతల్ని కొలిచే సంస్కృతి మనది. శిష్టదేవతల గుళ్లలానే గ్రామదేవతల గుళ్లకు కూడా తూర్పు వైపు ద్వారం ఉంటుంది. సూర్యకిరణాలు గర్భగుడి మీద నేరుగా పట్టం కోసమే తూర్పు ద్వారం ఉండేలా గుళ్లను నిర్మించారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మరిడమ్మ పేరేదైనా సరే ఈ గ్రామదేవతలంతా చల్లగా చూస్తేనే తమ గ్రామం పచ్చగా ఉంటుందని ప్రజల విశ్వాసం. అందుకే ప్రతి ఏడు ఆషాఢ మాసంలో తమ శక్తి మేర ఈ గ్రామదేవతలకు పూజలు, కొలువులు, జాతరలు చేస్తుంటారు. అంతేకాదు వీరి కథల్లోకి వెళ్తే పోచమ్మ కథ తీసుకున్నా, ఎల్లమ్మ కథ తీసుకున్నా, ఏ కథలో అయినా వీరంతా వీరవనితలని, వీరి శక్తి సామర్థ్యాలను పొగుడుతూనే ఆ కథ సాగుతుంది. ఇది వాల్టి మన బోనాలు. కెమెరా పర్సన్ తిరుపతితో రాధిక, V6 న్యూస్.